ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 12,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగుల గురించి, జాబ్ల గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా అని అడ్లూరి ప్రశ్నించారు. గడిచిన 18 నెలల్లోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని జాబ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరట్లపట్నంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆయన సందర్శించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. కొన్ని రోజుల క్రితం వినాయక విగ్రహ తయారీ కేంద్రం వద్ద కరెంట్ షాక్తో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ఇక టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, వాటిని దాటుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాలు ఇస్తూ పరిపాలన కొనసాగించిందని మంత్రి అడ్లూరి తెలిపారు. వారు ఏదైతే పరిపాలన టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, వారి మంత్రివర్గం గారి వారి యొక్క ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే పనిచేసిన వారంతా మేము 10 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రజలకు, పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చినాం, పేదవాళ్లకు భూమి లేని వరకు 3 ఎకరాల భూమి ఇచ్చినాం. ఎవరైతే నిరుద్యోగ యువకులకు ఇన్ని శాఖల్లో కూడా మేము ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇన్ని విధాల మేము మా ప్రభుత్వంలో కూడా మేలు చేసిన విషయాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇప్పుడు మాట్లాడితే పద్ధతి ఉంటుంది.